చెన్నైలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ను 280 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్కు సిద్ధమైంది. రెండో టెస్టు మ్యాచ్కి భారత జట్టును కూడా ఇదివరకే ప్రకటించారు. దీని ప్రకారం తొలి టెస్టు మ్యాచ్ ఆడిన ఆటగాళ్లతో దాదాపుగా రెండో టెస్టు మ్యాచ్ కూడా బరిలోకి దిగనుంది భారత్. తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా మిడిల్ ఆర్డర్, ఆల్రౌండర్లు, బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. అయితే టాప్ ఆర్డర్లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. అయితే రెండో టెస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాలకు ఎలాంటి డోకా లేదు. అయితే కేఎల్ రాహుల్పై మాత్రం విధ్వంసన కత్తి వేలాడుతుంది. మొదటి టెస్టులో రాహుల్ చాలా డిఫెన్సివ్ గేమ్ ఆడుతూ ప్రాధాన్యతనిస్తూ సులువుగా వికెట్ సమర్పించుకున్నాడు. అందుకే అతడిని జట్టు నుంచి తప్పించాలన్న నినాదం బలంగా వినిపిస్తుంది. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో రాహుల్ ఎక్కువసేపు క్రీజులో ఉండి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 16 పరుగులు చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్లో అజేయంగా 22 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్ టెస్టు మ్యాచ్ నుంచి రాహుల్ను తప్పించే అవకాశం ఉంది. టెస్టు సిరీస్కు ముందు రాహుల్ శ్రీలంకతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఉన్నాడు. కానీ ఈ సిరీస్లో రాహుల్ తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. రాహుల్ తన తొలి మ్యాచ్లో 31 పరుగులు, రెండో మ్యాచ్లో 0 పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడో గేమ్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్ టెస్టులో రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ను కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో తీసుకోవచ్చు.